ఇషాని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పుల్లగా ఉండే ఒక పచ్చి మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగి చిక్కు తీసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ ముక్కలు కట్ చేసి పెట్టాను. అలానే కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా తీసుకోవాలి. 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే 2 సమానంగా కూడా తీసుకోవచ్చు. ముందుగా రోట్లో పచ్చి మామిడికాయ ముక్కలు వేసి నూరుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా నూరుకుంటే సరిపోతుంది. మామిడి ముక్కల్ని ఇలా కచ్చా పచ్చగా నూరిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత రోట్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి నూరుకోవాలి. పచ్చి కొబ్బరిని కూడా మరీ ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా నూరుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలో ముందుగా నూరు పెట్టుకున్న మామిడికాయ తొక్కును కూడా వేసుకోవాలి. దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే 2-3 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్పు కారం మొత్తం చట్నీ మొత్తానికి పట్టేలా 1 నిమిషం నూరుకోవాలి. ఇలా 1 నిమిషం నూరుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత రోట్లో 5-6 వెల్లుల్లి రెమ్మలు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతిపొడి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం మెత్తగా నలిగే వరకు నూరుకోవాలి. తర్వాత దీనిలో ముందుగా నూరు పెట్టుకున్న చట్నీ మొత్తాన్ని వేసి ఇంకొకసారి నూరుకోవాలి. ఇలా 1 నిమిషం నూరిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీ వేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మామిడికాయ పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఈ చట్నీని రోట్లో కాకుండా మిక్సీ జార్లో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.